ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. భట్టి ఛాంబర్ లోనికి రానివ్వకుండా ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవంపల్లి సత్యనారాయణను అడ్డుకున్నారు గన్మెన్లు. ఇదే టైంలో ఎమ్మెల్యే విజయ రమణారావును మాత్రం లోపలికి పంపించారు. దీంతో మందుల సామేలు, కవంపల్లి అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. భట్టి ఛాంబర్ లోకి రానివ్వకుండా ఎమ్మెల్యేలు మందుల సామేల్, కవంపల్లి సత్యనారాయణను అడ్డుకున్నారు గన్మెన్లు. ఇదే టైంలో ఎమ్మెల్యే విజయ రమణారావును మాత్రం లోపలికి పంపించారు. దీంతో మందుల సామేల్, కవంపల్లి అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో గవర్నర్ కాసేపటికి బడ్జెట్ ప్రసంగం కూడా ముగిసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దాని తర్వాత అంతకంటే ముందు సభ స్టార్ట్ అయ్యే ముందు ఒక అరగంట ముందు దాదాపు 11:30 మధ్యలో భట్టి ఛాంబరు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గరికి చాలా మంది ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అదే సమయంలో శ్రీధర్ బాబు కూడా వచ్చారు. శ్రీధర్ బాబుతో కూడా కాసేపు మాట్లాడారు. అయితే ఆ సమయంలోనే శామిల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల శామిల్, తుంగతుర్తి ఎమ్మెల్యే, అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ ఇద్దరు కూడా భట్టి ఛాంబర్ లోపలికి వెళ్ళడానికి గన్మెన్స్ వాళ్ళు నిరాకరించినటువంటి పరిస్థితి. ఇద్దరు లోపలికి వెళ్లే క్రమంలో పోలీస్ సిబ్బంది వాళ్ళని ఆపారు. అయితే వాస్తవానికి భట్టి విక్రమార్క వీళ్ళిద్దరిని కూడా ఆపమని చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే లోపల కొంచెం ప్రైవేట్ గా మాట్లాడుతున్న దృష్టితో భట్టి విక్రమార్క అంతకంటే ముందు కొంతమంది అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో భట్టి ఏకాంతంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో వీళ్ళు డోర్ తీసుకొని తోచుకుంటూ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో వెంటనే గన్మెన్లు ఆపి లోపలికి పోవడానికి వీలు లేదు, మంత్రి గారు ఆపమన్నారు అన్నటువంటి విషయాన్ని వీళ్ళకు పాస్ ఆన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది కొంచెం మందుల శామిల్ కానీ కవంపల్లి సత్యనారాయణకు ఇది చేదనుభవంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మందుల శామిల్ ఈ మధ్య కాలంలో దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, మొన్న గాంధీ భవన్ లో ఆయన ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇష్టానుసారంగా ఆయన మాట్లాడడం, అదే సమయంలో కనీసం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ రోజు ఇవ్వకపోవడం, దాంతో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఆయన వ్యవహారం మీద భట్టి విక్రమార్క గాని అదే సమయంలో సీఎం కూడా కొంత గరమైన ఉన్నట్టుగా తెలుస్తోంది. కనుక అందుకనే సామెల్ని లోపలికి రానియలేదు, తర్వాత మళ్ళా సపరేట్ గా మాట్లాడతారు, అందుకోసమనే ఇప్పుడు ఆపారు అన్నటువంటి విషయం కూడా బయటికి పొక్కింది. సీఎం ఛాంబర్ ముందు కూడా ఇలానే ఆపడం పట్ల మందుల సామెల్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. మొత్తానికైతే ఆయన వైఖరి పట్ల కొంత కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. ఎందుకంటే ఇప్పటికే పలు ఆరోపణలు బ్రాహ్మిన్స్ పై చేసిన కామెంట్స్ కే ఇట్లా ఆపేరు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బ్రాహ్మణుల పట్ల ఆయన అనిష్ట వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూసాం. గాంధీ భవన్ లో ప్రసంగిస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా చాలా పొలైట్ గా మాట్లాడారు. కానీ మందుల సామిల్, తుంగతుర్తి ఎమ్మెల్యే మాత్రం ఆయనే అగౌరవపరిచేలా మాట్లాడడం, కనీసం తెలుసుకున్న తర్వాత కూడా ఆ రోజు ఏ మాత్రం కూడా సారీ చెప్పకపోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం అనేది కొంత ఉంది. కానీ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొంత దాన్ని సర్ది చెప్పేలాగా, కొంత సారీ చెప్పేలాగా కొంత ఆయన ప్రవర్తించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఆయన క్షమాపణ అనే వాటి వాడలేదు. అది కూడా కొంత భట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే మిగతా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ కొంత వారికి చెప్పింది ఒకటి, ఆయన ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్పకపోవడం అనేది కూడా కొంత ఉంది. కనుక ఈ అన్నింటిలో కొంత గడమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని, ఒక బ్రాహ్మణ
సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కొంత ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది కూడా నచ్చలేదు కనుకనే వెంటనే ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ అడిగే ప్రయత్నం కూడా చేశారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ రాలేదు. అందుకని బట్టి దగ్గరికి వెళ్లి ఆయన చెప్పుకునేటువంటి పరిస్థితి జరిగిన మొత్తం ఎపిసోడ్ ని చెప్పుకోవాలన్నటువంటి ఆలోచన టైమే అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఈయన నిరాకరించినటువంటి నేపథ్యంలో కొంత ఆయన బయట గన్మెన్ ఆపినట్టుగా తెలుస్తుంది. సీఎం ఛాంబర్ దగ్గర కూడా ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన బయటకు వచ్చినటువంటి నేపథ్యం. కానీ అదే సమయంలో విజయ రమణరావు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ లోపలికి వెళ్లారు మాట్లాడొచ్చారు. కానీ బట్టి ఛాంబర్ లోకి మాత్రం ఇక్కడ ఫ్యామిలీని నిరాకరించడం అనేది ఖచ్చితంగా ఆయన వ్యవహారిక తీరు పట్లనే కొంత అసంతృప్తిగా ఉండడం వల్లనే ఆయన లోపలికి రానివ్వలేదు అన్నటువంటి విషయం ఉంది. దాని తర్వాత మాట్లాడతామని కూడా చెప్పి పంపించినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైతే కూడా ఫ్యామిలీ వైఖరి పట్ల ఆయన గెలిచినటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ, అదే కొంత ఆరోపణలు కానీ, అదే సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఆయన కొంత చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఓకే నరేందర్.